ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానమును వినటానికి సిద్ధముగా ఉన్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైనటువంటి నామములో శుభములో తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రభువు మనకు అనుగ్రహించిన వాగ్దానమును మనము చదువుకుందాం. పరిశుద్ధ లేఖనములో నుండి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనమును మనము చదువుకుందాం. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. మనము చదువుకున్నటువంటి ఈ వాక్యమును మనము గమనించినప్పుడు మన ప్రభువు ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా మాట్లాడుతూ అంటున్నాడు కదా, దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను నేను మీకు చూపెదను అని అంటున్నా. దేవుడు ఒక వాగ్దానమును మనకు అనుగ్రహించాడా? ఆయన ఒక ప్రమాణమును మనకు అనుగ్రహిస్తే ఆ వాగ్దానములో ఆ ప్రమాణములన్నిటినీ కూడా దేవుడు మన జీవితంలో నెరవేర్చేటువంటి దేవుడై ఉన్నా. ఆయన మాట్లాడుతూ అంటున్నాడు కదా, దావీదునకు చూపిన శాశ్వతమైనటువంటి కృపను నేను మీకు చూపెదను అని అంటున్నా. ఇంతకీ దావీదు మీద దేవుడు చూపించినటువంటి కృప ఏంటి అని మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, దావీదు గొర్రెల కాపరిగా ఉన్న తన యొక్క తండ్రి మందను మేపుతూ ఉన్న గొర్రెలను పొలముల వెంబడి తీసుకెళ్ళి వాటిని కాస్తూ ఉండేటువంటి దావీదు మీద దేవుడు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను నిలిపాడు. దావీదును దేవుడు కోరుకున్న, దావీదును దేవుడు ఎన్నిక చేసుకున్న, దావీదును దేవుడు ఏర్పాటు చేసుకొని గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదును ఇశ్రాయేలీయుల మీద, యూదా ప్రజల మీద పరిపాలన చేయటానికి రాజుగా దేవుడు దావీదును ఎన్నుకున్న. ప్రియులారా, దేవుని యొక్క ఏర్పాటు ఎంత గొప్పదో, దేవుని యొక్క ఆలోచనలో మన పట్ల ఎంత ఉన్నతమైనవిగా ఉంటాయో. దావీదు రాజు అవుతాడు అని బహుశా దావీదు యొక్క తండ్రి ఎన్నడూ కూడా ఊహించలేదేమో. దావీదు యొక్క అన్నదమ్ములు కూడా తన తమ్ముడు రాజు అయిపోతాడు అని ఎన్నడూ కూడా ఊహించలేదేమో. అయితే దేవుడు దావీదు పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి దేవుడు రాజుగా దావీదును పట్టాభిషేకం చేసి తన ప్రజలను పరిపాలించడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశమును ఇచ్చి దేవుడు దావీదును అంతగా హెచ్చించాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నప్పుడు దావీదును దేవుడు ఇశ్రాయేలీలందరికీ కూడా ఒక శిరస్సుగా చేశాడు. దావీదును దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఒక దీపముగా ఉంచాడు. అంటే దావీదును దేవుడు అంతగా హెచ్చించి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చా. అలాంటి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి దావీదు ఒక రోజున దేవుడు తన మీద చూపించినటువంటి ఆ కృపను జ్ఞాపకం చేసుకున్నా. దేవుడు తన మీద చూపించినటువంటి ఆ జాలిని, ఆ కనికరమును జ్ఞాపకం చేసుకుని ఒక రోజున దావీదు దేవుని సన్నిధిలో కూర్చొని ఎలాగున మనవి చేస్తూ ఉన్న 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనంలో మనం చదువుతూ ఉన్నప్పుడు ఈ మాట కనబడతా. దావీదు దేవుని సన్నిధిలో కూర్చొని ఇలాగున ప్రభు సన్నిధిలో మనవి చేస్తూ అంటాడు కదా, ప్రభువా, ఇంతగా నీవు నన్ను హెచ్చించటానికి, నా కుటుంబాన్ని హెచ్చించటానికి నేను ఎంతటి వాడనో, నా కుటుంబం ఏ పాటిది అని దావీదు దేవుని సన్నిధిలో కూర్చొని మనవి చేస్తూ ఉంటా. అంటే దావీదుకు ప్రభు ఇచ్చినటువంటి స్థాయిని గుర్తు చేసుకున్నా. అందుకనే దావీదు ఈ మాట మాట్లాడుతూ ఉన్నా. దావీదు మీద శాశ్వతమైనటువంటి కృప చూపి ఎన్నికలైనటువంటి వ్యక్తిని దేవుడు హెచ్చైనటువంటి స్థానములో కూర్చోబెట్టి
తన పని కొరకు వాడుకున్నాడో, ఈ రోజున దావీదుకు చూపిన శాశ్వతమైనటువంటి కృప మనందరి మీద చూపించాలి అని ప్రభువారు కోరుకుంటూ ఉన్నాడు. ఒకవేళ మనుషులు నిన్ను తక్కువగా చూస్తూ ఉన్నారా, నీవు ఎందుకు ప్రయోజనము లేనటువంటి వ్యక్తివి అని, ఎందుకు కొరగానటువంటి వ్యక్తిగా ప్రజలు నిన్ను చిన్న చూపు చూస్తూ ఉంటే మరేం పర్వాలేదు. మనుషులు నిన్ను తక్కువగా చూసి తక్కువగా మాట్లాడొచ్చేమో, కానీ దేవుని రక్తములో నీవు కడుగబడ్డావో, నీవు విలువైనటువంటి వ్యక్తివి కనుక దావీదునకు చూపిన శాశ్వతమైనటువంటి కృప నీ మీద కూడా చూపిస్తాడు. ఉన్నతమైనటువంటి స్థానాన్ని ప్రభువు నీకు ఇస్తాడు. కనుక ఈ రోజున ఈ వాగ్దానమును వింటున్నటువంటి మనందరి మీద దావీదు మీద చూపిన శాశ్వతమైనటువంటి కృపను ప్రభువారు మన మీద చూపించి ఉన్నతమైనటువంటి స్థానమును మనకు అనుగ్రహించి తన కృపల చేత ప్రభువు నింపేటువంటి వాడు కనుక ఈ రోజున ఈ వాగ్దానమును దేవుడు మనందరి జీవితములలో స్థిరపరచి నెరవేర్చునుగాక.